హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ వరల్డ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో నేను సిఎస్ఎస్ సెలెక్టార్ దాంతో సింపుల్ సెలెక్టార్ గురించి చెప్పాను. ఈ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. సిఎస్ఎస్ సెలెక్టార్ అంటే ఒక ట్యాగ్స్ని సెలెక్ట్ చేసుకొని కలర్స్ కానీ టెక్స్ట్ కానీ పర్ఫామ్ చేయడం. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ట్యాగ్లోనే పర్ఫామ్ చేస్తాం సిఎస్ఎస్ సెలెక్టార్స్ని. సిఎస్ఎస్ సెలెక్టార్స్లో 5 సెలెక్టార్స్ ఉంటాయి. సింపుల్ సెలెక్టర్, కాంబినేటెడ్ సెలెక్టర్, సూడో ఎలిమెంట్ సెలెక్టర్, అట్రిబ్యూట్ సెలెక్టర్, సూడో క్లాస్ సెలెక్టర్. ప్రీవియస్ వీడియోలో సింపుల్ సెలెక్టర్ అంటే ఏందో తెలుసుకున్నాము. ఫస్ట్ ఒకసారి రివైజ్ చేస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సింపుల్ సెలెక్టర్లో యూనివర్సల్ సెలెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఇప్పుడు మనం బాడీ ట్యాగ్లో రాసే ప్రతి ట్యాగ్స్కి ఒకటే అప్లై చేయాలి అనుకున్నప్పుడు మనం హ్యాష్ట్రిక్ సింబల్ యూజ్ చేస్తాము. ఎలిమెంట్ సెలెక్టార్లో పీ ట్యాగ్ కానీ హెచ్ ట్యాగ్ కానీ అలా యూజ్ చేసి ఓపెన్ చేసి రాస్తాం అనమాట, ఫేవర్ బ్రేస్ ఓపెన్ చేసి. ఐడి సెలెక్టార్లో మనం పీ ట్యాగ్స్కి ముందర హ్యాష్ అనే సింబల్ యూజ్ చేయాలి. ఏ నేమ్ ఇస్తామో ఐడి ఆ నేమ్తో. క్లాస్ సెలెక్టర్ డాట్తో రిప్రజెంట్ చేస్తాం. గ్రూపింగ్ సెలెక్టార్ అనేది ప్రీవియస్ వీడియోలో చూపించలేదు, ఈ వీడియోలో చూపిస్తాను. గ్రూపింగ్ సెలెక్టార్ అంటే రెండు ట్యాగ్స్ని ఒకే పీ ట్యాగ్ హెచ్ ట్యాగ్ ఉంది, 2 ట్యాగ్స్ని పెట్టి లోపల పర్ఫామ్ చేయాలి, కలర్ రావాలి, టెక్స్ట్ రావాలి అని. నెక్స్ట్ సింపుల్ సెలెక్టర్ అయిపోయింది. ఇప్పుడు కాంబినేటర్ సెలెక్టర్ అనమాట. టుడే వీడియోలో కాంబినేటర్ సెలెక్టార్, సూడో ఎలిమెంట్ సెలెక్టార్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అట్రిబ్యూట్, సూడో క్లాస్ గురించి చెప్తాను. నెక్స్ట్ ఫస్ట్ డిస్కస్ చేద్దాము థియరీ పార్ట్, నెక్స్ట్ ప్రాక్టికల్గా చూద్దాం. కాంబినేటర్ సెలెక్టర్ అంటే డిఫైన్ ద రిలేషన్ బిట్వీన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనమాట. సపోజ్ ఒక డివ్ ట్యాగ్ తీసుకుందాం, దాంతో చైల్డ్స్ గురించి చెప్తాను. చైల్డ్ కాన్సెప్ట్ ఇంతవరకు చెప్పలేదు, డైరెక్ట్ ఇండైరెక్ట్. డివ్ కాన్సెప్ట్ హెచ్టిఎంఎల్లో ఒక జస్ట్ చెప్పాను అనమాట. డివ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని చెప్పాను. ఇంకా ఇన్ డీటెయిల్ సిఎస్ఎస్లో తెలుసుకుందాం అని చెప్పాను, ఇప్పుడు చెప్తాను. డిసెండెంట్ సెలెక్టార్స్, చైల్డ్ సెలెక్టారు, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టారు, జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్, 4 సెలెక్టార్స్ ఉంటాయి కాంబినేటర్ సెలెక్టార్లో కూడా. సరే సింటాక్స్ ఊరిక జస్ట్ చూద్దాము, ప్రాక్టికల్గా చెప్తున్నప్పుడు అర్థమవుతుంది అంతా. నెక్స్ట్ సూడో ఎలిమెంట్ అనేది ఉంది. సూడో ఎలిమెంట్ సెలెక్టర్ అనేది స్పెసిఫిక్ పార్ట్ని ఎలిమెంట్లో చూపిస్తాం, హోల్ ఎలిమెంట్లో. ఇప్పుడు పీ ట్యాగ్ ఉంది, పీ ట్యాగ్లో దిస్ ఈస్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని ఉంటుంది. ఫస్ట్ లెటర్ ఉంది దిస్, టీ అనేది ఫాంట్ సైజ్ ఇంత రావాలి, కలర్ ఈ కలర్ రావాలి అని చెప్పి ఫస్ట్ లైన్, బిఫోర్ ఆఫ్టర్ సెలెక్షన్. ఇవి సూడో ఎలిమెంట్ అనమాట. ఇంకా ప్లేస్ హోల్డర్ మార్కర్ కూడా ఉంది. ఓకే, ఇవి థియరీ. నేను ఈ నోట్స్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా అలానే చూసైనా నేర్చుకోండి. ప్రీవియస్ వీడియోలో సింపుల్ సెలెక్టార్ గురించి చెప్పాను, మళ్ళీ ఒకసారి సింపుల్ సెలెక్టార్ గురించి బ్రీఫ్గా చెప్తాను. నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో సింపుల్ సెలెక్టార్లో గ్రూపింగ్ ట్యాగ్ది, అదే గ్రూపింగ్ సెలెక్టర్ది చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను, అది కూడా కవర్ చేస్తాను. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్, లైక్ అండ్ కామెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సింపుల్ సెలెక్టార్స్లో యూనివర్సల్ సెలెక్టర్ అంటే హ్యాష్ట్రిక్తో, ఎలిమెంట్ సెలెక్టర్ జస్ట్ పీ ట్యాగ్ కానీ హెచ్ ట్యాగ్ కానీ ఏ ట్యాగ్ ఉంటుంది. ఐడి సెలెక్టర్ హ్యాష్ సింబల్, క్లాస్ సెలెక్టర్ డాట్తో, గ్రూపింగ్ సెలెక్టర్ కామాతో రిప్రజెంట్ చేస్తాం. ఇది వరకు క్లియర్ అండ్ ఓకే. ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్లోనే మనం ఈ సెలెక్టర్స్ అనేది రాస్తాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే వేరే ఫైల్లో సిఎస్ఎస్ రాయడం, హెచ్టిఎంఎల్ ఇంకొక ఫైల్లో ఉండడం. ఆ రెండింటికి లింక్ అంటే ఇంకొక సిఎస్ఎస్ దీనికి సంబంధించింది ఉంది అని తెలియడానికి కోసం లింక్ ఆర్ఈఎల్లో స్టైల్ షీట్ ఖచ్చితంగా రాయాలి. ఈ హెచ్రెఫ్ ఏ దాని నుండి తీసుకున్నాం, స్టైల్ డాట్ సిఎస్ఎస్, ఈ ఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇదంతా హెడ్ ట్యాగ్లోనే ఉండాలి. ఇప్పుడు ఇది జనరల్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లో H1 ట్యాగ్, పీ ట్యాగ్స్ రాశాను. డివ్ ట్యాగ్ అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, హెచ్టిఎంఎల్ చెప్పేటప్పుడు చెప్పాను డివ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు H1 ట్యాగ్, H2, H3 అట్లా H6 ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. మనం 3 తీసుకున్నాం. నెక్స్ట్ పీ ట్యాగ్, ఇది ఇంకొక పీ ట్యాగ్, ఇది ఇంకొక పీ ట్యాగ్ అనమాట. ఇప్పుడు ఐడి క్లాస్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను, లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అర్థం కాని వాళ్ళ కోసం. ఇప్పుడు క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఒక బ్రాంచ్, సిఎస్ఎస్ బ్రాంచ్ ఉంది, వాళ్ళందరూ ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటారు కదా, నువ్వు మీ ఫ్రెండ్ ఒకే క్లాస్ రూమే, సిఎస్ఈ అని క్లాస్ రూమ్. అందులో
నీకు ఒక ఐడి ఉంటుంది, మీ ఫ్రెండ్కి ఒక ఐడి ఉంటుంది. నీ ఐడి అంటే రోల్ నెంబర్. నీకు ఒక రోల్ నెంబర్ ఉంటుంది, మీ ఫ్రెండ్కి ఒకటి ఉంటుంది. సేమ్ ఇద్దరికి ఒకటే ఉంటుంది కదా. అలాగే ఈ HTMLలో కూడా ఐడి అనేది డిఫరెంట్గా ఇవ్వాలి. ఇప్పుడు ఈ పీ ట్యాగ్లో ఐడి ఇచ్చాను para1 అని. ఈ పీ ట్యాగ్లో కూడా నేను ఐడి ఇవ్వచ్చు, కానీ para1 అనే నేమ్తో ఇవ్వకూడదు. para2 లేదా వేరేది ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. క్లాస్ అనేది ఎన్ని ట్యాగ్స్కైనా సేమ్ నేమ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ట్యాగ్కి నేను ఒకటే పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను, ఒకే కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఈ ట్యాగ్కి ఒకే కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను. 2కి ఒకటే చేయాలనుకుంటున్నా కాబట్టి క్లాస్ అనేది యూజ్ చేస్తా, సేమ్ నేమ్తో ఇవ్వచ్చు కాబట్టి. అదే నేను ఓన్లీ ఈ ట్యాగ్ ఒక్కటే ఒక ఫాంట్ సైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫాంట్ సైజ్ అంటే ఏం లేదు, జనరల్గా డిస్ప్లే అయ్యే కంటెంట్ సైజ్ కంటే కొంచెం పెంచుకోవడము, ఏదైనా సైజ్ తగ్గించడం, దానికోసం ఈ ఐడి అనేది ఇస్తా. దీనికి ఒక్కటే నేను చేయాలనుకుంటున్నాను, సో దీనికి ఒక్కటి కాబట్టి ఐడి ఇవ్వచ్చు. దట్స్ ఇట్. ఇప్పుడు యూనివర్సల్ సెలెక్టర్ అని స్టార్ అని ఇస్తాం అనమాట, ఆస్ట్రిక్. అంటే ఈ బాడీ ట్యాగ్ ఉంది కదా, ఈ బాడీ ట్యాగ్లో ఉన్న ప్రతి ట్యాగ్కి అప్లై అవుతుంది ఆ స్టైల్. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాను, అంటే ప్రతి ట్యాగ్ సెంటర్లో డిస్ప్లే అవుతుంది. ఫాంట్ సైజ్ 18px ఇచ్చాను. నెక్స్ట్ పీ ట్యాగ్ వచ్చేసి జనరల్ ట్యాగ్ అనమాట. అంటే ఇప్పుడు PH రాసాం, జస్ట్ పీ ట్యాగ్ అని సెలెక్టర్ యూజ్ చేసుకొని ఇక్కడ రాసేదాన్ని సెలెక్టర్ అంటాము. ఇవి కలర్ యాట్రిబ్యూట్ ఇచ్చి బ్లూ కలర్ ఫాంట్ సైజ్, ఏవైతే పీ ట్యాగ్స్ ఉన్నాయో వాటికి అన్నిటికీ ఇది కలర్ అప్లై అవుతుంది. para1 అనేది ఐడి ట్యాగ్, ఐడిలో ఇచ్చాం కదా, ఆ ట్యాగ్కి మాత్రమే ఈ కలర్ అప్లై అవుతుంది. క్లాస్ సెలెక్టర్, ఏదైతే క్లాస్ ఇచ్చామో ఆ ట్యాగ్స్కి మాత్రం 2 ఇచ్చాం, 2 ట్యాగ్స్కి, ఆ 2 ట్యాగ్స్కి మాత్రమే ఇది పర్ఫామ్ అవుతుంది. టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ సైడ్లో ఈ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ గ్రూపింగ్ సెలెక్టర్ అంటే ఇప్పుడు H1, H2, H3 అనేది 3 ఉన్నాయి. ఇలా 3 ట్యాగ్స్కి నేను ఒకటే పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. ఆ 3 ట్యాగ్స్ కలర్ గ్రీన్లో ఉండాలి, ఫాంట్ సైజ్ అనేది 28 పిక్సెల్లో ఉండాలి. కాబట్టి ఆ H1, H2, H3 మధ్యలో కామా ఇవ్వాలి. ఇలా ఎన్ని ట్యాగ్స్ అయినా ఇచ్చుకోవచ్చు, కామాతో డివైడ్ చేయాలి. ఇది డివ్ ట్యాగ్ అనేది. డివ్ అనేది కూడా జనరల్, అంటే మనం ఏ నేమ్ హ్యాష్ సింబల్ ఐడికి యూజ్ చేస్తాం, డాట్ సింబల్ క్లాస్కి యూజ్ చేస్తాం, గ్రూపింగ్కి కామా యూజ్ చేస్తాం. అలా ఏమొద్దు, జస్ట్ నాకు ఒక ట్యాగ్కి కావాలి, ఆ సేమ్ నేను ట్యాగ్ నేమ్ ఒకటే యూజ్ చేసుకుంటాను, ఐడి ఇవ్వను, క్లాస్ ఇవ్వను అన్నప్పుడు డివ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే ఫస్ట్ ఈ మెయిన్ 3 ట్యాగ్కి మనం ఈ గ్రూప్ ట్యాగ్ అనమాట, గ్రూప్ ట్యాగ్లో ఇచ్చాం, గ్రీన్ కలర్లో ఇచ్చాం. గ్రూపింగ్ ట్యాగ్లో గ్రీన్ కలర్ ఇచ్చాం కాబట్టి గ్రీన్ కలర్ డిస్ప్లే. నెక్స్ట్ ఇంకా రెండింటికి మనము ఈ లెఫ్ట్లో ఇవ్వాలి అని చెప్పాను కదా, క్లాస్ అప్లై చేసి దానికి లెఫ్ట్లో రావాలి అని చెప్పాం. సో ఇవి లెఫ్ట్ నుండి ప్రింట్ అయ్యాయి. మనం మామూలుగా హ్యాష్ట్యాగ్ సింబల్ యూజ్ చేసి సెంటర్లో రావాలి అని అన్నాం, సో అన్నీ సెంటర్లోనే వచ్చాయి. ఈ రెండింటికి మనం మళ్ళీ పర్ఫామ్ చేసాము లెఫ్ట్లోనే రావాలని, సో లెఫ్ట్లో వచ్చాయి. కలర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాగ్కి యూజ్ చేస్తాము, అకార్డింగ్ దట్ ఇవి డిస్ప్లే అయ్యిందనమాట. ఇంకేమైనా, ఇది సింపుల్ సెలెక్టర్, ప్రీవియస్ వీడియోలో దాన్ని కంటిన్యూ చేశాను. టుడే వీడియోలో కాంబినేటర్ సెలెక్టర్, సూడో ఎలిమెంట్ సెలెక్టర్ గురించి తెలుసుకుందాం. కాంబినేటర్ సెలెక్టర్, ఇప్పుడు ఫస్ట్ ఈ టాపిక్కి ముందు ఒక కాన్సెప్ట్ తెలుసుకుందాం, చైల్డ్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఈ బాడీ ట్యాగ్ ఉంది, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ ఉంది కదా, ఇన్ బిట్వీన్లో అన్ని ట్యాగ్స్ ఉన్నాయి చూడండి, H1P, div, ఈ ట్యాగ్స్ అన్ని చిల్డ్రన్ అవుతాయి, ఈ బాడీకి చైల్డ్ ట్యాగ్స్ అవుతాయి అనమాట. ఈ చైల్డ్ ట్యాగే డైరెక్ట్, ఇండైరెక్ట్ అని 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఈ H1, ఈ P, ఈ div, మళ్ళీ ఈ P ట్యాగ్, ఈ div, ఈ P ట్యాగ్ డైరెక్ట్ చిల్డ్రన్స్ అవుతాయి. ఈ H1, P, div ఇంకా రిమైనింగ్ కూడా డైరెక్ట్ అవుతాయి. ఏవి ఇండైరెక్ట్ చిల్డ్రన్స్ అవుతాయి అంటే ఇవి ఇండైరెక్ట్ చిల్డ్రన్స్ అవుతాయి. ఈ H2, P ఉంది కదా, ఇవి ఇండైరెక్ట్ అవుతాయి బాడీకి. ఎందుకంటే ఇప్పుడు H1, ఈ P, ఈ div వరకు చూద్దాం. ఈ 3 డైరెక్ట్ అన్నాను, ఇవి ఎందుకు ఇండైరెక్ట్ అంటే ఇప్పుడు ఇది పేరెంట్ అనుకోండి బాడీ అనేది, వాటిలో చిల్డ్రన్ ఏవేవి ఉన్నాయి, H1, P, div ఉన్నాయి, ఇవి చిల్డ్రన్స్ డైరెక్ట్గా. ఈ divకి ఇంకా 3 చిల్డ్రన్ ఉంది చైల్డ్ ట్యాగ్స్. ఈ divకి 3 చిల్డ్రన్ డైరెక్ట్ అవుతాయి, సో దీనికి డైరెక్ట్ కాబట్టి దీనికి ఇండైరెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక ట్యాగ్ మధ్యలో ఈ div ట్యాగ్లో, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్లో వేరే ట్యాగ్స్ ఉన్నాయి, సో ఇవి ఇండైరెక్ట్ అవుతాయి బాడీకి. అవి ఏమున్నాయి, పీ ట్యాగ్లో వేరే ట్యాగ్స్ లేవు, లోపల కంటెంట్ మాత్రమే ఉంది, సో ఇది డైరెక్ట్ అవుతుంది.
ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్ డివ్ బయట ఉంది, ఏ ట్యాగ్ మధ్యలో లేదు ఈ ట్యాగ్ అనేది. సో బాడీకి డైరెక్ట్ చైల్డ్ అవుతుంది. ఈ డివ్లో H3P H1 ఉంది. ఇది డివ్ పేరెంట్ అనుకోండి. ఈ డివ్కి డైరెక్ట్ ట్యాగ్స్ ఏవి? H3P H1. ఈ H1కి మళ్ళీ 2 చిల్డ్రన్ ఉన్నారనుకోండి. ఈ 2 చిల్డ్రన్ స్పాన్ P. దీనికి H1కి డైరెక్ట్ చిల్డ్రన్ అవుతాయి ఈ స్పాన్ P అనేది. అదే డివ్కి ఇండైరెక్ట్ అవుతాయి. ఒక వన్ థింగ్, ఇప్పుడు ఈ డివ్ అనేది పేరెంట్. ఈ పేరెంట్కి H3P H1 అనే చిల్డ్రన్ ఉన్నారు. ఈ H1 చిల్డ్రన్కి మ్యారేజ్ అయ్యి మళ్ళీ 2 చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళు స్పాన్ P. ఈ స్పాన్ Pకి ఈ డివ్ అనేది పేరెంట్ వాళ్ళ పేరెంట్ అవుతుంది. సో ఇండైరెక్ట్ చైల్డ్ అవుతుంది డివ్కి. ఈ H1 అనేది డైరెక్ట్ చైల్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ H1 ఇక్కడ నుండి H3P H1 స్పాన్ H1 ఇవన్నీ బాడీకి ఇండైరెక్ట్ అవుతాయి. ఈ డివ్కి పేరెంట్ ఎవరు? బాడీ. ఈ డివ్ లోపల ఉండే వాళ్ళంతా ఈ డివ్కి డైరెక్ట్ చైల్డ్. సో బాడీకి అనేది ఇండైరెక్ట్ చైల్డ్ అవుతాయి. ఓకే, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు కాంబినేటెడ్ సెలెక్టర్, దీంతో వేరియస్ ఉన్నాయన్నమాట. అంటే డిసెండెంట్ సెలెక్టారు, చైల్డ్ సెలెక్టారు, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టారు, జనరల్ సెలెక్టార్ అని ఈ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ చైల్డ్ సెలెక్టార్ అంటే ఏంటో తెలుసుకుందాం. చైల్డ్ సెలెక్టార్ అంటే డైరెక్ట్ చైల్డ్స్ అనమాట. బాడీకి H1 P డివ్, EP ఈ డివ్ లోపలిది కాదు, డివ్ ట్యాగ్ అని. ఇవి డైరెక్ట్ సెలెక్టార్ అనమాట P అనేది. సో దానికి చైల్డ్ సెలెక్టార్లో డైరెక్ట్ సెలెక్టార్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, డివ్ ట్యాగ్లో ఇప్పుడు మనం బాడీకి తీసుకోవట్లేదు, డివ్కి అప్లై చేస్తున్నాం. ఈ డివ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇదొక డివ్ ట్యాగ్, ఇదొక డివ్ ట్యాగ్. ఈ డివ్ ట్యాగ్లో గ్రేటర్ దాన్ అనేది చైల్డ్, డైరెక్ట్ చైల్డ్కి ఈ సింబల్ H2. అంటే ఈ డివ్లో H2 ఉంది కదా, ఈ ఫస్ట్ డివ్లో ఇది డైరెక్ట్ చైల్డ్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ సింబల్ ఈ H2కి మాత్రమే నేను చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇంకొక H2 ఉంటే దానికి కూడా అప్లై అవుతుంది. ఈ డివ్లోనే ఇది H3 ఉంది. సపోజ్ ఇక్కడ ఇంకొకటి రాస్తాం, H2, ఇది H2, ఇది డైరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డివ్ ట్యాగ్కి H2 ఇక్కడ ఏమన్నా ఉందా? డైరెక్ట్గా లేదు. H3P H1 మాత్రమే ఉంది. ఈ H1లో H2 ఉంది. H1కి ఇది చైల్డ్ అయితే, డైరెక్ట్ చైల్డ్ అయితే, డివ్కి ఇండైరెక్ట్ చైల్డ్ అవుతుంది. సో దీనికి అప్లై అవ్వదు. ఇది చైల్డ్ సెలెక్టర్. ఏదైతే డైరెక్ట్ చైల్డ్ ఉందో వాటికి అప్లై అవ్వాలి. డివ్ అనేది పేరెంట్, ఈ H2 అనేది చైల్డ్. దానికి మాత్రమే కలర్ రెడ్, టెక్స్ట్ అలైన్ సెంటర్ వస్తుంది, ఫాంట్ 28 పిక్సెల్ వస్తుంది. ఓకే, రిమైనింగ్ కామెంట్ చేస్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఓకే, వెయిట్. ఇక్కడ CSSకి కామెంట్కి ఈ సింబల్ వాడతాం అనమాట. ఓపెన్ చేశాక లాస్ట్లో ఎండ్ చేస్తాము. ఓకే, ఈ డివ్ చైల్డ్ ట్యాగ్కి మాత్రమే, డైరెక్ట్ చైల్డ్ ట్యాగ్ మాత్రమే అప్లై అవుతుంది. సో ఇక్కడ నేను డివ్ క్లాస్ కంటైనర్ ఇచ్చా, ఇక్కడ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. దీనికి ఇప్పుడేం పర్ఫామ్ చేయట్లేదు. డివ్ అనేది పేరెంట్, దానికి డైరెక్ట్ చైల్డ్ ఏవైతే H2 అనే నేమ్తో ఉన్నాయో వాటికి మాత్రమే అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చాం వీటికి? డివ్ H2కి రెడ్ కలర్, టెక్స్ట్ అలైన్మెంట్, ఫాంట్ సైజ్ 28 పిక్సెల్ అని ఇచ్చాం. అదే ఇప్పుడు మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. కలర్ రెడ్లో రావాలి, టెక్స్ట్ సెంటర్లో ఉండాలి, ఫాంట్ సైజ్ 28 పిక్సెల్ ఉండాలి. ఇది చూడండి, మనం డివ్ ట్యాగ్లో హెడ్డింగ్ ఇన్సైడ్ డివ్ అని ఇచ్చాం, రెడ్ కలర్ వచ్చింది, ఫాంట్ సైజ్ 28 పిక్సెల్ ఉంది. ఓకే, ఇవి చైల్డ్ ట్యాగ్. డైరెక్ట్ చైల్డ్ ట్యాగ్ మాత్రమే అప్లై అవుతుంది. నెక్స్ట్ డిసెండెంట్ సెలెక్టార్. ఇక్కడ డిసెండెంట్ సెలెక్టార్ అంటే మనం ఇక్కడ పేరెంట్ నేమ్ రాసి, నెక్స్ట్ చైల్డ్ నేమ్ రాసి, మధ్యలో స్పేస్ ఇస్తాం. అదే మనం ఇందాక చైల్డ్ సెలెక్టార్ చూసాం కదా, దానికి పేరెంట్ గ్రేటర్ దాన్ చైల్డ్. ఇది అనేది డైరెక్ట్ చిల్డ్రన్స్కి అప్లై అవుతుంది. ఇది ఇండైరెక్ట్, డైరెక్ట్ బోత్కి అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ డివ్ స్పేస్ నేను సెకండ్
ఈ డిసెండెంట్ సెలెక్టార్లో div స్పేస్ p ఇచ్చాను. అంటే ఇక్కడ div క్లాస్లో డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఏ చైల్డ్స్ ఉన్నాయో వాటికి మాత్రం కలర్ అప్లై అవుతుంది. కలర్ బ్లూ, ఫాంట్ సైజు 20 పిక్సెల్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ p2pలు డివ్కి డైరెక్ట్, ఈ డివ్కు p ట్యాగ్ డైరెక్ట్, h3లో ఇండైరెక్ట్ ట్యాగ్ ఉంది డివ్కి. h3కి డైరెక్ట్, డివ్కి ఇండైరెక్ట్. సో దీనికి కూడా అప్లై అవుతుంది, డిసెండెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఈ p ట్యాగ్ వచ్చేసి డివ్ లోపల లేదు, ఈ డివ్ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ డివ్ ఇక్కడ నుండి ఓపెన్ అయింది, డివ్ లోపల లేదు, సపరేట్ ఉంది. సో ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ చైల్డ్ అసలు ఏమి కాదు. ఈ డివ్ క్లాస్కి బాడీకి అవుతుంది డైరెక్ట్, డివ్కి అనేది ఏం కాదు. ఇక్కడ ఎందుకు ఇండైరెక్ట్ అన్నానంటే ఈ డివ్లో ఇంకొక ఈ డివ్ క్లోజ్కి ఎండింగ్కి మధ్యలోనే, అంటే ఆ లోపలే ఉంది p ట్యాగ్, కాకపోతే h3 ట్యాగ్లో ఉంది. సో ఇండైరెక్ట్. ఇది డివ్ లోపల అసలు లేదు, సో ఇది అసలు చైల్డే కాదనమాట. సో దీనికి తప్ప రిమైనింగ్ అన్నిటికీ అప్లై అవుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి కదా, పేరాగ్రాఫ్ 1, 2కి అప్లై అవుతుంది, పేరాగ్రాఫ్ ఆఫ్టర్ అప్లై అవుతుంది, పేరాగ్రాఫ్ ఆఫ్టర్ స్పాన్ కూడా అప్లై అవుతుంది. చూడండి ఇక్కడ పేరాగ్రాఫ్ 1, 2, నెక్స్ట్ పేరాగ్రాఫ్ ఆఫ్టర్ h3, ఆఫ్టర్ స్పాన్కి బ్లూ కలర్ అప్లై అయింది, ఫాంట్ సైజ్ కూడా పెరిగింది. ఇక్కడ మనం దీనికి ఏమి ఇచ్చాము, ఇది div చైల్డ్ గ్రేటర్ దాన్ h2 ఇచ్చాం, అది డైరెక్ట్ చైల్డ్కి. సో డైరెక్ట్ చైల్డ్కి ఈ కలర్ అప్లై అయింది, డిసెండెంట్ సెలెక్టార్స్కి ఈ కలర్ అప్లై అయినాయి. నెక్స్ట్ అడ్జసెంట్ సిబ్లింగ్. అడ్జసెంట్ సిబ్లింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, h3p, ఈ రెండు సిబ్లింగ్స్ అనమాట. h3 ట్యాగ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది h3. ఈ p ట్యాగ్ ఇక్కడ h3p ట్యాగ్, ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి, వాటిని అడ్జసెంట్ సిబ్లింగ్ ట్యాగ్ అంటాం. ఇప్పుడు ఈ స్పాన్ ట్యాగ్ ఉంది, స్పాన్ p, ఈ రెండు అడ్జసెంట్ సిబ్లింగ్సే. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా h2p, ఈ రెండు అడ్జసెంట్. ఈ h2కి కింద ఉన్న p అడ్జసెంట్ అవ్వదు, పైన ఉన్న p మాత్రమే అడ్జసెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ p కాడికి వస్తే ఈ pకి కింద ఉన్న p పేరాగ్రాఫ్ ట్యాగ్ అడ్జసెంట్ సిబ్లింగ్ అవుతుంది. ఏ ట్యాగ్ అయితే రెండు పక్క పక్కన ఉంటాయో అవి అడ్జసెంట్ సిబ్లింగ్. ఇప్పుడు నేను అడ్జసెంట్ సిబ్లింగ్కి ప్లస్ సింబల్ యూజ్ చేస్తాను రెండు ట్యాగ్ మధ్యలో, ఈ h3pకి మాత్రమే అప్లై అవుతుంది. ఇవి ఎందుకు కాదు అడ్జసెంట్ అంటే ఇది h3 అనే పేరెంట్, దీని లోపల ఉండే p అనేది చైల్డ్ అనమాట. సో ఈ రెండు అడ్జసెంట్ సిబ్లింగ్స్ కావు. డైరెక్ట్ ఇండైరెక్ట్ చైల్డ్ కోసం ఈ పేరెంట్ చైల్డ్ అవుతుంది, కానీ అడ్జసెంట్ సిబ్లింగ్ అంటే ఒక ట్యాగ్ లోపల ఈ రెండు h3p అనేది పక్క పక్కనే ఉన్నాయి, అది అడ్జసెంట్ సిబ్లింగ్. సో ఇది ఒకసారి అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దీనికి ఏం చెప్పాను, అడ్జసెంట్ సిబ్లింగ్కి గ్రీన్ కలర్ రావాలి, టెక్స్ట్ అలైన్ అనేది లెఫ్ట్లో రావాలి, ఫాంట్ సైజ్ అనేది 22 పిక్సెల్ రావాలి అని చెప్పి. అప్పుడు ఈ సబ్ హెడ్డింగ్కి పేరాగ్రాఫ్ ఆఫ్టర్కి అప్లై అవుతుంది. చూడండి పేరాగ్రాఫ్ ఆఫ్టర్ h3, ఈ h3కి సిబ్లింగ్ అన్నాను. h3కి సిబ్లింగ్ అంటే p ట్యాగ్ కదా, సిబ్లింగ్కి మాత్రమే అప్లై అవుతుంది, బోత్ రెండింటికి అప్లై అవ్వదు. ఇప్పుడు నేను స్పాన్ ట్యాగ్ ఇచ్చి స్పాన్ ప్లస్ p అన్నాను అనుకో, ఈ p ట్యాగ్కి అప్లై అవుతుంది. స్పాన్ పక్కన ఏదైతే సిబ్లింగ్ ట్యాగ్ ఉందో ఆ సిబ్లింగ్ ట్యాగ్కి మాత్రమే అప్లై అవుతుంది. నెక్స్ట్ జనరల్ సిబ్లింగ్ ట్యాగ్ అనమాట. ఇది జనరల్ సిబ్లింగ్ అంటే ఇక్కడ ఈ సింబల్ యూజ్ చేస్తాము. ఈ సింబల్ ఇప్పుడు నేను డైరెక్ట్ అడ్జసెంట్ అంటే పక్కన ఉన్న వాటికే అని చెప్పాను. ఇప్పుడు స్పాన్ p అన్నాను, ఇది ఇంకొక ట్యాగ్ ఉందనుకో, ఇప్పుడు ఇది ఉంది h2కి, అడ్జసెంట్ అంటే p ఫస్ట్ p మాత్రమే అవుతుందన్న. జనరల్ అంటే సెకండ్ p, ఫస్ట్ p, మొత్తం ఈ h2కి ఈ 2 ట్యాగ్స్ సిబ్లింగ్ అవుతాయి, అది డిఫరెంట్. అడ్జసెంట్ అంటే ఓన్లీ ఈ p ట్యాగే అవుతుంది h2కి, జనరల్ అంటే రెండు p ట్యాగ్లు సిబ్లింగ్స్ అవుతాయి h2కి. ఓకే, అది డిఫరెన్స్. ఇప్పుడు ఈ స్పాన్కి అడ్జసెంట్ అంటే ఈ p ట్యాగ్ మాత్రమే అవుతుంది, జనరల్ అంటే ఇంకొక p ట్యాగ్ తీసుకుంటా నేను, దీనికి కూడా అప్లై అవుతుంది అనమాట. సరే అవుట్పుట్ చూస్తే ఈ స్పాన్ ట్యాగ్కి ఇక్కడ మనం కామెంట్ రిమూవ్ చేయాలి. 1 సెకండ్. కామెంట్ అనేది ఇలా యూజ్ చేస్తాం, ఇక్కడ ఏదైతే ఈ కలర్లో డిస్ప్లే అవుతుందో అది కామెంట్లో ఉందని. ఓకే, సరే అవుట్పుట్ చూస్తే 1 సెకండ్.
అవుట్పుట్ రికార్డింగ్లో కనిపించట్లేదు, సో కాబట్టి నేను కొంచెం తీసేస్తున్నాను. మనకు కావాల్సింది ఇక్కడ వీటికి కదా, అంటే జనరల్ అనేది మనం వీటికి అప్లై చేసాము, సో వాటికి మాత్రమే అవుట్పుట్. ఇప్పుడు కనిపిస్తుందా? వీటికి జనరల్ అనేది స్పాన్ ట్యాగ్ కి, ఈ స్పాన్ ఎలిమెంట్ కి ఈపీ ట్యాగ్ జనరల్ స్లిబ్బింగ్ అవుతుంది. అదే అడ్జసెంట్ స్లిబ్బింగ్ అంటే ఓన్లీ ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్ మాత్రమే అవుతుంది. ఈ రెండింటికి అప్లై అయ్యింది. ఇప్పుడు ఇక్కడ జనరల్ కి అడ్జసెంట్ కి డిఫరెన్స్ ఇది. నెక్స్ట్ సూడో ఎలిమెంట్ సెలెక్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనం ఒక కంటెంట్ రాస్తాం, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్. ఆ కంటెంట్లో స్పెసిఫిక్ పార్ట్కి మాత్రమే ఏదన్నా పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. ఇది సింటాక్స్ వచ్చేసి సెలెక్టర్ అంటే ఏదైనా ట్యాగ్స్ 2 కోలన్స్ ఇవ్వాలి, ఇక్కడ అప్లై చేయాలి. సూడో ఎలిమెంట్ అనేవి ఉంటాయి కొన్ని, అవి చూద్దాం. ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, బిఫోర్, ఆఫ్టర్, సెలెక్షన్, ఇవి సూడో ఎలిమెంట్స్ అన్నమాట. ఫస్ట్ లెటర్ అంటే ఇచ్చిన కంటెంట్లో ఫస్ట్ లెటర్కి ఇక్కడ ఏదైతే ఇస్తామో అది అప్లై అవుతుంది. ఫస్ట్ లైన్ అంటే పేరాగ్రాఫ్ ట్యాగ్ ఉంటుంది, పేరాగ్రాఫ్లో చాలా మల్టిపుల్ లైన్స్ ఉంటాయి, వాటిలో ఫస్ట్ లైన్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. బిఫోర్ అంటే దిస్ ఈజ్ ఎ పేరాగ్రాఫ్ ఉంటుంది, ఆ దిస్ అనే ఫస్ట్ వర్డ్ స్టార్ట్ అయ్యే ముందు స్టార్ మార్క్ చూపించడానికి. ఆఫ్టర్ తర్వాత టిక్, ఇక్కడ కోటేషన్స్లో మనం ఏదైనా రాయొచ్చు, ఒక కంటెంట్ నేమ్ అయినా బిఫోర్ ఆఫ్టర్ అనైనా రాయొచ్చు, అది మన ఇష్టం, లేదా సింబల్స్ అయినా ఇవ్వచ్చు. కంటెంట్ అనే అట్రిబ్యూట్లో ఇవ్వాలి. ఇంతవరకు కలర్ తెలుసు మనకి, బ్యాక్గ్రౌండ్ కలర్ తెలుసు. కంటెంట్ అనేది మనం ఏమైనా రాయడానికి యూజ్ చేస్తాం, సింబల్స్ కానీ ఏమైనా రాయడానికి. టెక్స్ట్ అలైన్మెంట్ కూడా తెలుసు. ఇది నెక్స్ట్ దీనికి వస్తే HTML స్ట్రక్చర్లో లింక్ ఇచ్చేసాను. ఈ బాడీ ట్యాగ్లో సూడో ఎలిమెంట్స్ గురించి హెడ్డింగ్ ట్యాగ్ ఇచ్చాను. పీ ట్యాగ్లో క్లాస్, ఈపీ ట్యాగ్లో ఒక క్లాస్, పీ ట్యాగ్లో ఇంకొక క్లాస్ ఇచ్చాను. ఇప్పుడు ఈ క్లాస్ అనేది సేమ్ నేమ్ అయినా ఇవ్వచ్చు, డిఫరెంట్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఐడి మాత్రం సేమ్ వాల్యూ అనేది ఇవ్వకూడదు, నేమ్ అనేది డిఫరెంట్లో ఉండాలి. క్లాస్కి డిఫరెంట్ అయినా ఉండొచ్చు, సేమ్ అయినా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది సిఎస్ఎస్లో మనం ఓన్లీ ఫస్ట్ లైన్ ఒక్కటి చూద్దాం, రిమైనింగ్ మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నేను అన్ని కామెంట్ చేశాను, బై లైన్ ఒక్కటే అన్కామెంట్లో ఉంది. ఇప్పుడు డాట్ para1 అని ఇచ్చాను క్లాస్ నేమ్, సో క్లాస్ కాబట్టి డాట్ సింబల్తో యూజ్ చేశాను. లేదా జనరల్గా మనం పీ ట్యాగ్స్ అనేది ఇక్కడ మల్టిపుల్గా ఉన్నాయి, ఇది వేరే పీ ట్యాగ్ అనుకోండి, ఒకవేళ H1 ట్యాగ్ అనుకోండి, H1 అని నేను డైరెక్ట్ రాస్తాను. ఇక్కడ చాలా పీ ట్యాగ్స్ ఉన్నాయి, వేటికి అప్లై చేయాలి, నాకు ఓన్లీ ఇది ఒక్కదానికి మాత్రమే కావాలి. సో డాట్ క్లాస్ యూజ్ చేసుకొని para1 ఎలిమెంట్ ఏంది, ఫస్ట్ లెటర్. పీ ట్యాగ్లో ఏముంది, ఇదే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అంది. వీటిల్లో ఈ టీ ఫస్ట్ లెటర్, ఈ టీకి మాత్రమే కలర్ అప్లై అవుతుంది. వన్ సెకండ్, మనం మిగతావి రిమూవ్ చేసాం కాబట్టి ఓన్లీ ఫస్ట్ పారాగ్రాఫ్కి ఈ టీకి మాత్రమే అప్లై అయింది, అది ఫస్ట్ లెటర్ అని యూజ్ చేసుకొని ఒక్క ఎలిమెంట్కి మాత్రమే మనం అప్లై చేయాలన్నప్పుడు సూడో ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం కంటెంట్లో. నెక్స్ట్ దిస్ వన్ అన్కామెంట్ చేసేసాను. పారాగ్రాఫ్ 2 అంటే సెకండ్ పారాగ్రాఫ్లో క్లాస్ నేమ్ నేను para2 ఇచ్చాను, డాట్ సింబల్ ఫస్ట్ లైన్కి. పారాగ్రాఫ్ ఇప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇదే మనం మల్టిపుల్గా చేద్దాం. సో లెంత్ రావడం కోసం నేను అదే పేస్ట్ చేశాను. ఫస్ట్ లైన్లో ఎలా వస్తుంది, సెకండ్ లైన్లో ఎలా వస్తుంది చూద్దాం. కలర్ సేవ్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పారాగ్రాఫ్ 2కి నేను ఫస్ట్ లైన్ అనే ఎలిమెంట్ ఇచ్చాను, ఫస్ట్ లైన్కి మాత్రమే కలర్ అప్లై అయింది. ఈ కింద సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ ఇదంతా కదా ఆ పారాగ్రాఫ్లోనే ఉంది, ఫస్ట్ లైన్ యూజ్ చేస్తాయి కాబట్టి ఫస్ట్ లైన్కి మాత్రమే కలర్ అప్లై. నెక్స్ట్ బిఫోర్ ఎలిమెంట్, ఇప్పుడు అన్కామెంట్ చేశాను. బిఫోర్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు para3 ఉంది కదా, దిస్ ఈజ్ దట్
పారాగ్రాఫ్. బిఫోర్ అంటే ఈ దిస్కి ముందు నాకు ఈ సింబల్ రావాలి, అది కంటెంట్లో ఇచ్చాను. కలర్ అనేది ఆ టెక్స్ట్ అనేది గ్రీన్లో రావాలి. ఏది ఇక్కడ నేను ఏదైతే దిస్ ఈజ్ థర్డ్ పారాగ్రాఫ్ ఇచ్చానో అది గ్రీన్ కలర్లో ఉండాలి. దానికి ముందు కంటెంట్లో స్టార్ రూపాలి. ఆ స్టార్ కాకపోయినా మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, ఏమైనా రాయొచ్చు అనమాట కంటెంట్లో. సో ఇక్కడ స్టార్ గ్రీన్ కలర్లో, దిస్ ఈజ్ థర్డ్ పారాగ్రాఫ్కి ముందు స్టార్ అనేది ఏ కలర్, గ్రీన్ కలర్లో రావాలి అని పెట్టాను. కంటెంట్ కూడా ఇవ్వచ్చు అనమాట. నేను బిఫోర్ అని ఇస్తాను. బిఫోర్ అని ఇచ్చాను, ఆ బిఫోర్ అనే వర్డ్ గ్రీన్ కలర్లో రావాలి. బిఫోర్ గ్రీన్ కలర్లో. సో నెక్స్ట్ ఆఫ్టర్ ఉంది కదా, ఆఫ్టర్ కూడా అన్కామెంట్ చేద్దాం. ఆఫ్టర్లో కంటెంట్ టిక్ మార్క్ ఇచ్చాను, ఆ టిక్ మార్క్ అనేది పర్పుల్ కలర్లో రావాలి. ఇది కూడా పారా 3కే యూజ్ చేస్తున్నాను. ఈ పారా 3కి రెండు పర్ఫామ్ చేశాం కాబట్టి బిఫోర్ అని వస్తుంది, ఆ కంటెంట్ వస్తుంది, ఆఫ్టర్ ఇది కూడా డిస్ప్లే అవుతుంది. చూడండి, బిఫోర్ దిస్ కంటెంట్ పారా 3లో మనం మళ్ళీ ఆఫ్టర్లో టిక్ మార్క్ పర్పుల్ కలర్ ఇచ్చాం. ఇంకొకటి కూడా ఉంది, సెలెక్షన్ అనేది ఉంది. సెలెక్షన్ అనేది కానీ నేను సెలెక్షన్ అనేది ఇంకొకటి అనదర్ సూడో ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు ఈ పారా 2కి ఇచ్చాను. పారా 2 అంటే ఏముంది, పారా 2లో దిస్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్ అని చెప్పి చాలా మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి. సెలెక్షన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇలా మౌస్ పెట్టి ఇట్లా మనం కంటెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, అది సెలెక్షన్ అన్నప్పుడు. అలా పర్ఫామ్ చేసినప్పుడు యాక్షన్ని బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ రావాలి, టెక్స్ట్ కలర్ అనేది వైట్ రావాలి. అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది పారాగ్రాఫ్ 2. ఈ పారాగ్రాఫ్ 2కి నేను ఇలా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఏమొచ్చింది, బ్లాక్ వచ్చింది. లోపల టెక్స్ట్ కంటెంట్ ఏమొచ్చింది, వైట్లో డిస్ప్లే అయింది అనమాట. ఓకే, మామూలుగా అయితే ఇలా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇలా సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు చేంజ్ అవుతుంది. అది సెలెక్షన్ అనే ఎలిమెంట్. నెక్స్ట్ వీడియోలో ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా, సిఎస్ఎస్ క్లాస్లోనే ప్రీవియస్ వీడియోలో సింపుల్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు రీక్యాప్ చేశాను. కాంబినేటర్ అయిపోయింది, సూడో ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అట్రిబ్యూట్, సూడో క్లాస్ సెలెక్టర్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్.